వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజు మనం వాటర్ మిలన్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఈ ప్లాంట్స్ చాలా ఈజీగా పెరుగుతాయి. ఈ సమ్మర్లో మనం వాటర్ మిలన్స్ ఎక్కువగా తింటున్నాం కదా, అయితే మరి వాటి సీడ్స్ ఉంటాయి కదా, వాటిని అన్నిటిని కలెక్ట్ చేసి నేను టబ్బులో అక్కడ ఇది అలా వేశాను. అవి మళ్ళీ ఈజీగా పెరిగేసాయి. అయితే ఇవి చాలా బాగా పెరగడమే కాక పూత కూడా వచ్చింది. లాస్ట్ ఇయర్ మనకి ఇలానే ఒక 3 పండ్లు కూడా వచ్చాయండి. అయితే నేను అది ఏ విధంగా చేశాననేది మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్ ఏదో చెప్పండి. మనం ఇలాంటి మరిన్ని విషయాలు చూస్తూనే ఉండండి, నేను చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. ఓకే అండి, మరి ఫస్ట్ అయితే ఈ ప్లాంట్స్ చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయి. ఇవి నేను సీడ్స్ వేసాను. ఇది ఒక 10 days ప్లాంట్ అనుకోండి. చాలా బాగా తొందరగా గ్రో కూడా తొందరగా అయ్యిందండి. అయితే ఇది వచ్చేసి ఫస్ట్ స్టేజ్లో అండి. 10 days తర్వాత వచ్చింది ఇంకోటి చూపిస్తాను మీకు. చూసినట్టయితే ఈ మొక్క కొంచెం పెద్దది, దానికంటే ఎంత హెల్తీగా పెరుగుతున్నాయి చూడండి. ప్లాంట్స్ కూడా ఇవి పెరగడం వరకే కాదు, మనకి ఫ్రూట్స్ కూడా వస్తాయండి. మనం కొంచెం కేర్ తీసుకోవాలి, వీటిని ఇట్లానే వదిలేయకుండా. ఇట్లా పెరుగుతున్నప్పుడు ఈ స్టార్టింగ్లో మీ మొక్కలకి నేను ఇందులో సాయిల్ మిక్స్లో కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న మట్టిలో వేసానండి. ఇవి ఇంకా చాలా ఫాస్ట్గా గ్రో అయ్యాయి. అదే మీరు కిచెన్ వేస్ట్ కాకుండా మామూలు మట్టిలో అయితే ఆవు పేడ కానీ అలాంటిది మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనం పూర్తిగా ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి ఇలా మన కిచెన్ వేస్ట్లో లభించే వ్యర్థ పదార్థాలతోటి చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మనం మందులతోటి అంటే మనకు బయట దొరికే వాటితోటి వాడుకోవచ్చు. అవి కూడా తొందరగానే ఫాస్ట్గా పెరుగుతాయి. కానీ మనం పూర్తిగా ఆర్గానిక్గా పండ్లని తినాలి, కూరగాయలను తినాలని ఇలా టెర్రస్ పైన చేస్తున్నాం కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం కష్టంతో కూడిన పనే కానీ పండ్లు మాత్రం చాలా మధురంగా ఉంటాయి. ఇప్పుడు ఈ సెకండ్ స్టేజ్ తర్వాత ఇప్పుడు మనకి ఫ్లవరింగ్ కూడా వచ్చిందండి. చూసినట్టయితే ఇంకో ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా పెరిగింది. ఇది మన కంటైనర్స్ కూడా పెద్దగా నేను సపరేట్గా ఏం వేయలేదండి, వేరే మొక్కలు ఉన్న దాంట్లోనే పెరిగింది. ఈసారి అయితే మన గార్డెన్లో వాటర్ మిలన్వి, మస్క్ మిలన్వి, ఇలా దోసకాయ హార్వెస్ట్ కూడా చూసినట్టున్నారు మీరు. ఇలా ఈ ప్లాంట్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. ఇవన్నీ నేను కూడా వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు అవి మనం వేస్తాం కదా, పండ్లు కట్ చేసినప్పుడు వచ్చిన ఆ సీడ్స్ తోటే పెంచానండి. చాలా బాగా పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అదేంటంటే చూడండి ఇట్లా ఫ్లవరింగ్ వస్తుంది కదా, ఈ టైంలో మనం వీటికి ఎగ్తో కూడిన ఎగ్ ఆయిల్ కానీ, ఫిష్ అమైనా ఆయిల్ కానీ, లేకపోతే నాన్ వెజ్ వాడని వాళ్ళైతే బెల్లం వాటరు, ఇట్లా మనకి కేక్స్ ఉంటాయి కదా, ఆ కేక్స్ అన్నిటిని ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఫిష్ ఏమైనా యాసిడ్ ఎట్లా తయారు చేస్తాను అనేది మీకు చూపిస్తాను. చూసినట్టయితే ఇదంతా ఫిష్ వేస్ట్ అండి. ఇది నేను ప్రాన్స్ తీసుకొచ్చినప్పుడు ఇది 1/2 kg వరకు ఉంటుంది. దీంట్లో నేను 1/2 kg బెల్లం వేసి పక్కన పెట్టేసి ఇది ఒక 1 నెల రోజులు అవుతుంది. మనకి ఇట్లా లిక్విడ్ ఇట్లా తయారవుతుంది. ఈ లిక్విడ్ని మొక్కలకి ఇచ్చినట్టయితే చాలా బాగా పెరుగుతాయి. మీరు ఫిష్ వేస్ట్ తీసుకున్నప్పుడు, ఫిష్ది కానీ ప్రాన్స్ది కానీ ఏదైనా సీ ఫుడ్ది వేస్ట్ తీసుకున్నప్పుడు దానికి సరిబలంగా ఇట్లా తీసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసేసి మంచిగా దానికి సమానంగా బెల్లం కలుపుకొని నీడలో పెట్టుకోండి. అప్పుడు దీంట్లో మంచి విటమిన్స్, మినరల్స్ అన్నీ ఏర్పడి మొక్కకి బలం వస్తుంది. మొక్కలు కూడా చాలా బాగా హెల్తీగా పెరుగుతాయి. కాకపోతే దీన్ని కొంచెం నీడలో పెట్టుకోవాలి, ఎండకు ఏమాత్రం పెట్టొద్దు. ఇది కలిపే మిశ్రమాన్ని నేను ఈసారి వేస్టేజ్ ఉన్నప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసిన దాన్ని మీకు చూపిస్తున్నాను ఎలా ఉందనేది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మొక్కలకి ఇస్తాననేది చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి వాటర్ని అంతా ఇందులోకి తీసుకుంటున్నానండి నేను ఇప్పుడు ఇది 20 లీటర్స్ దాంట్లో ఇద్దాం అనుకుంటున్నాను మొక్కలకి. ఇది మంచిగా ఒక వాటర్ చూసినట్టయితే ఇట్లా 20 లీటర్స్ వాటర్ తీసుకున్నానండి. ఇందులో మంచిగా డైల్యూట్ చేసుకోవాలి.
మన మొక్కకి ఎంతైతే సరిపోతాయో అంత ఇచ్చుకోవాలి. చూడండి, ఇది మన వాటర్ మిలన్ మొక్క. చాలా మొక్కలు, అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. కాకపోతే ఈ పూత దశలో ఇట్లా ఇస్తే ఈ పూత అంతా రాలిపోకుండా కాయలుగా మారి చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. చూసినట్టయితే ఇవి దోసపాదండి. మనం ఆల్రెడీ దోసకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం కదా. ఇట్లా ఎండిపోయిన మొక్కలు ఉంటే కూడా మంచిగా చిగురిస్తాయండి వాటర్కి. దోసకాయలు అయితే తీస్తున్నా కొద్ది ఉన్నాయండి. చూడండి, మీకు కనిపిస్తున్నాయా కాయలు? ఇలా మనం మొక్కలు పెరుగుతున్న కొద్దీ ఏదో ఒక ఫెర్టిలైజర్ కానీ దానికి అనుగుణంగా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఇస్తున్నట్టయితే మనకి పువ్వులన్నీ కాయలుగా మారుతాయి. చాలా బాగా హెల్తీగా ఉంటాయండి. అన్ని తీగజాతి మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు. వాటర్ మిలన్ అయితే తప్పకుండా పెంచుకోండి. ఈ ఫ్లవరింగ్ అంతా మంచిగా మనకి కాయలుగా వస్తాయి. తప్పకుండా మీరు చూస్తూ ఉండండి. కాయలుగా అయిన తర్వాత కూడా మీకు తప్పకుండా చూపిస్తుంటాను. ఓకే అండి, హ్యాపీ గార్డెనింగ్. బాయ్ అండి.